అయోధ్య మరో వేడుకకు సిద్ధమవుతోంది. సరయూ తీరంలో బాలరామయ్య చెంతనే పెద్దరామయ్య కొలువుదీరనున్నాడు. స్వర్ణవాకిలి నుంచి సీతా లక్ష్మణ హనుమంతుల సమేతంగా భక్తుల్ని ఆశీర్వదించడానికి సిద్ధమవుతున్నాడు. అయోధ్య రామాలయ సముదాయంలో మిగిలిన ఆలయాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామాలయం మొదటి అంతస్తులోని రామ దర్బార్లో దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ముహూర్తం ఖరారైంది. పవిత్రమైన గంగా దసరా రోజున జూన్ 5న దేవతామూర్తులను ప్రతిష్ఠించనున్నారు. తర్వాత రోజు నుంచి రామయ్య దర్శనం కోసం భక్తులను అనుమతించనున్నారు. జూన్ 3 నుంచి అయోధ్య రామ మందిరంలో 3 రోజుల పాటు మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జూన్ 5తో ముగుస్తాయి. ఆ తర్వాత రామ భక్తులకు దర్శనం లభిస్తుంది. రామ దర్బార్లో రామయ్య, సీత, లక్ష్మణుడు, ఇతర దేవతా విగ్రహాలు కొలువుదీరుతాయి. ముందుగా వచ్చేవారి కోసం 750 పాసులను జారీ చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఆలయానికి బంగారు తాపడం చేసిన తలుపులను ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్య రామాలయ శిఖరంపై బంగారు కలశం కొలువుదీరనుంది. ఎల్ఎన్టీ, టాటా ఇంజనీర్లతో కలిసి ఆలయ కమిటీ చైర్మన్ రామమందిర నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. ఆలయ సముదాయంలో నిర్మిస్తున్న 7 దేవాలయ పనులు ఈ నెల చివరి నాటికి పూర్తవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే రామాలయ సముదాయంలోని 2 దేవాలయాల్లో మినహా అన్నింటిలోనూ ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. మే 30 కంటే ముందే లక్ష్మణుడి విగ్రహాన్ని శేషావతార ఆలయంలో ప్రతిష్ఠ చేయనున్నారు. అన్ని దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత పూజలు జరుగుతాయని ఆలయ అధికారులు చెప్తున్నారు. మొదటి అంతస్తులో భక్తుల బరువు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని నిర్మించారు. మొదటి అంతస్తులోకి భక్తుల ప్రవేశం ఆధారంగా సిబిఆర్ఐ రూర్కీ 3 నెలల పాటు అధ్యయనం నిర్వహిస్తుంది. ఆలయంలోని రాళ్లేమైనా దెబ్బతిన్నాయో లేదో అని పరిశీలిస్తుంది. అందుకోసం 10 సెన్సార్లు ఏర్పాటు చేశారు. రామ మందిరం మొదటి అంతస్తుతో పాటు జన్మభూమి సముదాయంలోని ఇతర 13 అనుబంధ ఆలయాల్లో దేవుళ్లు, దేవతలు, ఋషుల విగ్రహాల సామూహిక ప్రతిష్ఠ ఉత్సవం జూన్ 3 నుంచి 5 వరకు జరుగుతుంది. రామ జన్మభూమి సముదాయంలోని అన్ని అనుబంధ ఆలయాల్లో ప్రతిష్ఠించడానికి జైపూర్ నుంచి విగ్రహాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఈ వేడుకలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వీఐపీలను ఆహ్వానించట్లేదు. రామ మందిరంలో రామ దర్బార్ స్థాపన, ప్రాణ ప్రతిష్ఠతో భక్తి వాతావరణం ఏర్పడింది.